హాయ్ ఫ్రెండ్స్, టుడే ఎస్ఎన్టీ టాపిక్ గురించి తెలుసుకుందాం ఒకసారి. టుడే ఎస్ఎన్టీ టాపిక్ ఈజ్ రీసెంట్గా అగ్ని-4 మిజైల్ లాంచ్ చేసి సక్సెస్ అయింది కదా అక్కడ డిఆర్డిఓ, దాని గురించి తెలుసుకుందాం. డిఫెన్స్ టెక్నాలజీ గురించి. డిఫెన్స్ టెక్నాలజీలో అంటే నేచర్ని బట్టి మిజైల్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి బాలిస్టిక్ మిజైలు, రెండోది వచ్చేసి క్రూయిజ్ మిజైల్. బాలిస్టిక్ మిజైల్లో ఏవి ఉంటాయంటే, ఇప్పుడు బాలిస్టిక్ మిజైల్ అయితే ఇది కింద సఫేజ్ అనుకుంటే, బాలిస్టిక్ మిజైల్లో ఇలా వార్ హెడ్స్ని ఇలా మోసుకొని పోయి ఇట్లా పారాబోలిక్ షేప్లో ఇట్లా ల్యాండ్ అవుతుంది మళ్ళీ సర్ఫేస్కి. ఇది బాలిస్టిక్ మిజైల్. అదే క్రూయిజ్ మిజైల్ వచ్చేసి అంత లెంత్ లేకున్నట్ల ఇలా లోనే అంటే లాంగ్ డిస్టెన్స్ కాకున్నట్ల షార్ట్ రేంజ్లో మనకు వార్ హెడ్స్ని తీసుకొని పోతుంది అనమాట. ఈ బాలిస్టిక్ మిజైల్లో ఏమేమి అవసరం అంటే రాకెట్ ఇంజన్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ పోవాలి కాబట్టి రాకెట్ ఇంజన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి జెట్ ఇంజన్ని యూజ్ చేస్తారు. ఇది దానికి సంబంధించిన మ్యాటరు. తర్వాత ఇందులో వచ్చేసి ఫ్యూయల్ని వాడతారు, ఫ్యూయల్ని ప్లస్ ఆక్సిడైజర్ని కూడా వాడతారు. అంటే ఇది అట్మాస్ఫియర్ అనుకుంటే, ఇక్కడ అట్మాస్ఫియర్ దాటి వెళ్తుంది కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ దాటి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఆక్సిజన్ దొరకదు కాబట్టి దీంట్లో ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ కూడా వాడతారు. ఇది అట్మాస్ఫియర్ లోపలే వెళ్తుంది కాబట్టి దీంట్లో ఆక్సిజన్ అవసరం ఉండదు, అట్మాస్ఫియర్లోనే ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఓన్లీ ఫ్యూయల్ ఒకటి వాడతారు. ఇది దానికి సంబంధించిన మ్యాటర్. ఇందులో వచ్చేసి లాంగ్ రేంజ్ మిజైల్స్ని వాడతారు, ఇందులో షార్ట్ రేంజ్ మిజైల్స్ని వాడతారు. దీనికి ఎగ్జాంపుల్స్గా ఏవి చెప్పుకుంటామంటే మనము అగ్ని, పృథ్వీ బాలిస్టిక్ మిజైల్స్కి అగ్ని, పృథ్వీ మిజైల్స్ చెప్పుకుంటాం. దీంట్లో వచ్చేసి బ్రహ్మోసు ఇది దానికి సంబంధించింది. దీంట్లో వచ్చేసి హై ఆల్టిట్యూడ్ మిజైల్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి లో ఆల్టిట్యూడ్ అంటే అంత ఎక్కువ ఉండదు, ఇక్కడ హై ఆల్టిట్యూడ్ మిజైల్స్ వాడతారు. ఇది దానికి సంబంధించిన ఫస్ట్ కరెంట్ అఫైర్. లాంగ్ రేంజ్ మిజైల్స్ వాడతారు, ఇందులో షార్ట్ రేంజ్ మిజైల్స్ వాడతారు. తర్వాత ఇది ఎక్కువ పారాబాలిక్, హైట్కి ఎక్కువగా పోతుంది, అట్మాస్ఫియర్ దాటిపోతుంది కాబట్టి దీన్ని బాలిస్టిక్ మిజైల్స్ అంటాము. అదే ఇది క్రూయిజ్ మిజైల్స్ వచ్చేసి అంటే అట్మాస్ఫియర్ లోపలే ఇలా మనకు పారాబాలిక్ షేప్ కొనున్నట్ల ఇలా వెళ్తుంది సర్ఫేస్ టు సర్ఫేస్. అదే ఇది వచ్చేసి మనకి ఇలా వెళ్తుంది. ఇది దానికి సంబంధించిన అది బాలిస్టిక్ క్రూయిజ్ మిజైల్స్. ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ క్రూయిజ్ బాలిస్టిక్ మిజైల్స్ అంటారు. ఇది దీనికి సంబంధించింది. అయిన తర్వాత ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టడీ అంటే డిస్టెన్స్ని బట్టి ఇవి మిజైల్స్ అనేవి షార్ట్ రేంజ్ మిజైల్స్, తర్వాత మీడియం రేంజ్ మిజైల్స్ ఉన్నాయి. షార్ట్ రేంజ్ మిజైల్స్లో మనం ఏం చెప్పుకుంటాం అంటే అగ్ని-1 చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్గా అగ్ని-1 షార్ట్ రేంజ్ ఇది. మీడియం రేంజ్ వచ్చేసి అగ్ని-2ను అగ్ని ప్రైమ్ని చెప్పుకుంటాము. అదే ఇంటర్మీడియట్ రేంజ్గా ఏం చెప్పుకుంటామంటే అగ్ని-3ని అగ్ని-4. తర్వాత ఇంటర్ కాంటినెంట్ అంటే కాంటినెంట్ దాటి మిజైల్స్ని ఎప్పుడైనా యూజ్ చేయాలనుకుంటే అగ్ని-5 అగ్ని-6. ఇది దానికి సంబంధించి అంటే రేంజ్ డిస్టెన్స్ని బట్టి షార్ట్ డిస్టెన్స్, మీడియం డిస్టెన్స్, తర్వాత ఇంటర్మీడియట్ డిస్టెన్స్ ఇంటర్ కాంటినెంట్. అగ్ని-1 అగ్ని-2 అగ్ని-ప్రైమ్ అగ్ని-3 అగ్ని-4, తర్వాత అగ్ని-5 అగ్ని-6 వచ్చేసి ఇంటర్ కాంటినెంట్. ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ డిస్టెన్స్ని బట్టి. బేసిస్ ఆఫ్ స్పీడ్ని బట్టి ఇవి కూడా మనకు స్పీడ్ని బట్టి ఈ మిజైల్స్ రేంజ్ కూడా ఉంటుంది, స్పీడ్ని బట్టి. దీంట్లో వచ్చేసి స్పీడ్ ఆఫ్ అంటే సౌండ్ యొక్క స్పీడ్ ఎయిర్లో ఎంత ఉంటుందంటే 330 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 1 మార్క్ అంటే మార్క్లో కొలుస్తారు అన్నమాట స్పీడ్ని. సబ్సోనిక్ అంటే లెస్ దాన్ 1 మార్క్, 1 మార్క్ కంటే లెస్ దాన్ ఉంటే సబ్సోనిక్ అంటారు. సూపర్ సోనిక్ వచ్చేసి 1 మార్క్ నుంచి 5 మార్క్ వరకు ఉంటే సూపర్ సోనిక్ అంటారు. అదే హైపర్ సోనిక్ వచ్చేసి మోర్ దాన్ 5 మార్క్స్ ఉంటే దాన్ని హైపర్ సోనిక్ మార్క్ అంటారు. ఇది దానికి సంబంధించిన బేసిస్ ఆఫ్ స్పీడ్ ప్రకారం. మళ్ళీ అయిన తర్వాత ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంచ్ వచ్చేసి అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు లాంచ్ చేస్తాం, సర్ఫేస్ టు సర్ఫేజా, తర్వాత సర్ఫేస్ టు ఎయిరా, తర్వాత ఎయిర్ టు ఎయిరా, తర్వాత సర్ఫేస్ ఎయిర్ టు సర్ఫేజా. ఫస్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఇక్కడ సర్ఫేస్ ఉంటుంది కదా కింద, సర్ఫేస్ నుంచి మళ్ళీ సర్ఫేస్. ఇది దానికి సంబంధించిన. అదే మల్టీ వారియర్స్ని ఎలా చేస్తామంటే ఇక్కడ సర్ఫేస్ నుంచి ఒక మిజైల్ లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో 1, 2, 3 అట్లా డిఫరెంట్ సిచ్యువేషన్లో మనకు టార్గెట్స్ పెట్టుకొని లాంచ్ చేయొచ్చు అనమాట. ఇది దానికి సంబంధించింది అంటే సర్ఫేస్ టు సర్ఫేస్. అదే సర్ఫేస్ టు ఎయిర్ వచ్చేసి ఇలా ఉండే సర్ఫేస్ నుంచి పోయిండేది ఇక్కడికే వెళ్ళి ఇక్కడే టార్గెట్ని క్రీచ్ చేసి ఇక్కడే మనకు బ్లాస్ట్ అవుతుంది. ఇది సర్ఫేస్ టు ఎయిర్. అదే ఎయిర్ టు ఎయిర్ వచ్చేసి ఇక్కడ సర్ఫేస్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక టార్గెట్ని సెట్ చేసి ఇక్కడ ఒక టార్గెట్ చేసేసి ఈ టార్గెట్ నుంచి ఈ టార్గెట్కి మనం మిజైల్ని లాంచ్ చేసినప్పుడు ఎయిర్ టు ఎయిర్ దీన్ని అంటారు. అదే మళ్ళీ అయిన తర్వాత ఎయిర్ టు సర్ఫేస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది కదా టార్గెట్, ఇక్కడ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఎయిర్ నుంచి సర్ఫేస్కి టార్గెట్ని రీచ్ కావాలంటే ఇక్కడ నుంచి లాంచ్ చేస్తాం, అప్పుడు దాన్ని ఎయిర్ టు సర్ఫేస్ అంటాం. ఇది దానికి సంబంధించిన మ్యాటర్. సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్. ఇవి అంటే లాంచ్ని బట్టి దాని యొక్క డిఫరెన్సెస్.
తర్వాత సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉంటారు చూడు. సుప్రీం కమాండర్ ఎవరు ఉంటారంటే మనకు ప్రెసిడెంట్. 3 ఫోర్సెస్ ఉంటాయి కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఈ మూడింటికి సుప్రీం కమాండర్ ఎవరంటే ప్రెసిడెంట్ ముర్ము. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే ఈ 3 మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరున్నారంటే రాజ్నాథ్ సింగ్. అదే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టేట్ ఎవరు ఉన్నారంటే సంజయ్ సేత్. ఇది దానికి సంబంధించి. మళ్ళీ అయిన తర్వాత మనకు అంటే లాస్ట్ టైం 2022 నుంచి అనుకుంటా, 2020 నుంచి లేదా 2021 నుంచి మనకు సిడిఎస్ అనే కొత్త పదవిని ఏర్పాటు చేశారు. ఫస్ట్ సిడిఎస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటారంటే బిపిన్ రావత్ అంటారు. బిపిన్ రావత్ని ఫస్ట్ సిడిఎస్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన హెలికాప్టర్ క్రాఫ్ట్స్లో చనిపోయినారు అనమాట. సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనకున్నది అనిల్ చౌహాన్. ఇది 3 అంటే డిఫెన్స్ చీఫ్ డిఫెన్స్ లీడ్ అంటే వీళ్ళ ముగ్గురికి లీడ్ తీసుకునే వ్యక్తి అనిల్ చౌహాన్ ఉన్నారు ఇప్పుడు. ఇది దానికి సంబంధించిన మ్యాటర్. తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క ర్యాంక్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ర్యాంకు ఫీల్డ్ మార్షల్, జనరల్, ఇవి వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం ప్రీవియస్ కూడా అడిగినారు ఈ ర్యాంకులు. ఇవి కూడా తర్వాత చూసుకోండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ సెక్టార్కి ఒక సపరేట్ వింగ్ ఉండాలని మనకు డిఆర్డిఓని 1958 ఆ మధ్య కాలంలో ఎస్టాబ్లిష్ చేశారన్నమాట డిఆర్డిఓని. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ కేంద్రంగా అంటే చేశారు. దీన్ని సపరేట్ డిపార్ట్మెంట్గా ఎప్పుడు ఫామ్ అయిందంటే 1980లో సపరేట్ డిపార్ట్మెంట్గా ఫామ్ అయింది. అంటే డిఫెన్స్ సెక్టర్ ఒకటి సపరేట్ వింగ్ ఉండాలని. తర్వాత దీని కింద 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయన్నమాట. అంటే దీని కింద 52 అంటే కేంద్రాలు అంటే ఉంటాయి కదా వింగ్ హెడ్ క్వార్టర్స్, ఆ మాదిరిగానే 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయి దీని కింద పనిచేస్తున్నాయన్నమాట. ఇది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్గా ఏది తీసుకుందంటే సఫేజ్ టు ఎయిర్ మిజైల్ని ప్రాజెక్ట్ ఇండిగో అనేదాన్ని 1960s అంటే లాంచ్ చేసింది అనమాట. దీన్ని ఫుల్లీగా సక్సెస్ లేకున్నట్లు డిస్కంటిన్యూ చేసింది. తర్వాత ప్రాజెక్ట్ డెవిల్, తర్వాత ప్రాజెక్ట్ విలియంట్, ఇవన్నీ షార్ట్ రేంజ్ సఫేజ్ టు ఎయిర్ మిజైల్స్ని ఇవన్నీ లాంచ్ చేసింది అనమాట. తర్వాత ఐసీబీఎం దాన్ని 1970లో లాంచ్ చేసింది. మళ్ళీ అయిన తర్వాత ఐసీబీఎంని IGMDPగా మనకు 1983లో దాన్ని అట్లే కంటిన్యూ చేసింది అనమాట 1983లో. ఇది దాని గురించి, ఇది డిఆర్డిఓ గురించి సంబంధించి. నెక్స్ట్ IGMDP గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 1983లో లాంచ్ చేశారు. అంటే మనకు సెల్ఫ్ సఫిషియెంట్గా స్వదేశీయంగా ఎలా మిజైల్స్ని డెవలప్ చేసుకోవాలి, తర్వాత ప్రొడక్షన్స్ అంటే ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటి యొక్క డెవలప్మెంట్స్, బాలిస్టిక్ మిజైల్స్ రేంజెస్ని ఎలా పెంచుకోవాలి, దానికోసం ఉద్దేశం కోసం 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇది ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కింద వర్క్ చేస్తుంది అనమాట. డిఫెన్స్ ఒక ప్రోగ్రామ్లో డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే రన్ చేశారంటే 1980s నుంచి తర్వాత 2007 వరకు బాగా రన్ అయిందన్నమాట. 2008లో ఏం చేసినారంటే దీన్ని అంటే క్లోజ్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించిందన్నమాట. అంటే దీన్ని క్లోజ్ చేసి తర్వాత ఫారెన్ కంట్రీస్తో పార్ట్నర్షిప్ చేసుకొని మనం మిజైల్స్ని తర్వాత ఫ్యూచర్ వెపన్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవాలని చెప్తుందన్నమాట. ఇందులో భాగంగానే మనకు లాంచ్ చేసింది వచ్చేసి అగ్ని మిజైల్స్, పృథ్వీ మిజైల్స్, తర్వాత ఆకాశ్ మిజైల్స్, త్రిశూల్ మిజైల్స్, నాగ్ మిజైల్స్, ఇవన్నీ లాంచ్ చేశారన్నమాట. అంటే ఇందులో సరికానిది అడుగుతారు. ఇందులో భాగంగా లాంచ్ చేయని మిజైల్స్ ఏవి అని అడుగుతారు. IGMDP అంటారు దాన్ని. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పాట్నా కోడు. దాంట్లో ఫస్ట్ దీంట్లో భాగంగా లాంచ్ చేసింది పృథ్వీ మిజైల్స్, తర్వాత అగ్ని మిజైల్స్, తర్వాత త్రిశూల్ మిజైల్స్, తర్వాత నాగ్ మిజైల్స్, తర్వాత ఆకాశ్ మిజైల్స్. ఇవి దానికి సంబంధించిన కోడ్ అనమాట. ఫస్ట్ అగ్ని మిజైల్స్ వచ్చేసి సఫేజ్ టు సఫేజ్ చెప్పిన అప్పుడే సఫేజ్ కింద నుంచి పోయి మళ్ళీ కిందకే వచ్చి టార్గెట్ని రీచ్ అవుతాయి. ఇది పృథ్వీ కూడా మనకు సఫేజ్ టు సఫేజ్. తర్వాత ఆకాశు, నాగు, త్రిశూల్ వచ్చేసి ఇది సఫేజ్ టు ఎయిర్. ఆకాశ త్రిశూల్ వచ్చేసి సఫేజ్ టు ఎయిర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని. అగ్ని మిజైల్స్ సఫేజ్ టు సఫేజ్, తర్వాత పృథ్వీ మిజైల్ వచ్చేసి సఫేజ్ టు సఫేజ్, ఆకాశ త్రిశూల్ వచ్చేసి సఫేజ్ టు ఎయిర్. ఇది నాగ్ అనేది యాంటీ టాక్ వెపన్స్ అంటే యుద్ధ నౌక అనమాట. ఇది యుద్ధ నౌక మాదిరి ఉంటుంది అనమాట, యాంటీ ట్యాంక్ యుద్ధ నౌక మాదిరి నాగ్ మిజైల్స్. ఇది దానికి సంబంధించిన IGMDP గురించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇది చూడండి, పృథ్వీ వాజ్ ద ఫస్ట్ మిజైల్ టు డెవలప్ అండర్ దిస్ ప్రోగ్రామ్. చెప్పిన కదా పృథ్వీ అనేది మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేస్తారు. తర్వాత రివర్స్ ఇంజన్ని డిఆర్డిఓ కూడా దీన్ని అంటే చేపడుతుంది అనమాట. సఫేజ్ టు ఎయిర్ మిజైల్ అండర్ ప్రాజెక్ట్ డెవెల్ కింద రివర్స్ ఇంజర్ సఫేజ్ టు ఎయిర్ మిజైల్ కూడా చేపడుతుంది. ఈ పృథ్వీ క్లాస్ని మన ఇండియన్ ఆర్మీలో ఎప్పుడు ఇండక్ట్ చేశారంటే 1994లో ఇండక్ట్ చేశారంట. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈ పృథ్వీ మిజైల్స్ కూడా 3 వేరియంట్స్ని అంటే 3 వేరియంట్స్ని డెవలప్ చేసింది. ఎవరి కోసం? ఇండియన్ ఆర్మీ కోసం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం, ఇండియన్ నేవీ కోసం. ఇది పృథ్వీకి సంబంధించింది. ఫస్ట్ మిజైల్ ఇదే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా లాంచ్ చేసింది ఫస్ట్ మిజైల్ వచ్చేసి పృథ్వీ మిజైల్, గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో.
ఇప్పుడు అగ్ని మిజైల్ గురించి మాట్లాడుకున్నాం. అగ్ని మిజైల్ వచ్చేసి అగ్నిలు ఎంతవరకు లాంచ్ చేశారంటే ఇప్పటి వరకు అగ్ని 6 వరకు మనకు అనౌన్స్ చేశారన్నమాట. దీంట్లో అగ్ని 1లో పేలోడ్ ఎంతవరకు అంటే 1000 కేజీస్ వరకు పేలోడ్ మోసుకోగలదు. రేంజ్ వచ్చేసి 700 నుంచి 1250 రేంజ్ ఉంటుంది. దీంట్లో సింగిల్ అంటే ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి కదా, సింగిల్ ఇది. తర్వాత అగ్ని 2 వచ్చేసి 750 నుంచి 1000 వరకు అంటే పేలోడ్స్ని మోసుకోగలదు. తర్వాత రేంజ్ వచ్చేసి 2000 నుంచి 3500 వరకు ఉంటుంది. దీంట్లో 2 సాలిడ్ స్టేజెస్ ఫ్యూయల్ ఉంటాయి అన్నమాట. తర్వాత అగ్ని 3లో వచ్చేసి పేలోడ్ ఎంతవరకు అంటే 2000 నుంచి 2500 వరకు మోయగలవు. తర్వాత రేంజ్ వచ్చేసి 3500 నుంచి 5000 వరకు ఉంటుంది రేంజ్. దీంట్లో 2 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ని ఉంటాయన్నమాట. తర్వాత అగ్ని 4 వచ్చేసి పేలోడ్స్ వచ్చేసి 800 నుంచి 1000 వరకు పేలోడ్స్ని కేజెస్ని మోసుకోగలదు. తర్వాత వీటి యొక్క రేంజ్ వచ్చేసి 3000 నుంచి 4000 వరకు ఉంటుంది. దీనిలో కూడా మనకు 2 స్టేజ్ అంటే ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి. అగ్ని 5లోను 6లోను వచ్చేసి 3 సాయిల్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి. 5లోనే 6లోనే. వీటి యొక్క రేంజ్ వచ్చేసి అబౌవ్ అంటే అగ్ని 5 వచ్చేసి 5500 నుంచి 8000 వరకు ఉంటుంది. తర్వాత 6000 నుంచి 8000 వరకు 6 ఉంటుంది. దీని యొక్క పేలోడ్స్ వచ్చేసి 1500, దీని యొక్క వచ్చేసి 1000. ఇప్పుడు మీడియం రేంజ్ షార్ట్ రేంజ్ అన్నాం కదా. అగ్ని 1 వచ్చేసి షార్ట్ రేంజ్ ప్లస్ మీడియం రేంజ్ అంటాము. అదే మీడియం రేంజెస్లో ఏవి వస్తాయంటే అగ్ని 2ను అగ్ని ప్రైమ్ వస్తాయి మీడియం రేంజ్లోకి. తర్వాత అగ్ని 3ను అగ్ని 4 వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ రేంజ్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్స్ అంటారు. తర్వాత అగ్ని 5 అగ్ని 6 వచ్చేసి మనకు ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ మిజైల్స్ అంటారు. ఇది దానికి సంబంధించింది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మాట్లాడుతున్నాం కదా. మనకు ఫస్ట్ మిజైల్ అగ్ని 1 వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. అదే 2, 3, 4 వచ్చేసి 2 స్టేజెస్ ఉంటాయి. 2 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి. తర్వాత 5, 6 వచ్చేసి 3 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు స్టేజెస్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఇది రాకెట్ అనుకుంటే మనకు ఇందులో 3 అగ్ని 5 తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇవి 3 స్టేజెస్ అంటారు. ఇందులోనే మనకు ఫ్యూయల్స్ని అన్నిటిని బిల్డ్ చేసి ఇది 1, 2, 3 ఇవి 3 స్టేజెస్ ఉంటాయి. ఇది అగ్ని 5 మిజైల్స్ మాదిరి ఉంటాయి అన్నమాట. ఇది దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి సింగిల్ అగ్ని 1 ఒకటి సింగిల్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటుంది. తర్వాత 2, 3, 4 వచ్చేసి మనకు 2 స్టేజెస్ ఉంటాయి. అదే ఇది 5, 6 వచ్చేసి 3 స్టేజెస్ ఉంటాయి. ఇది దానికి సంబంధించిన మ్యాటరు. ఇంకోటి వచ్చేసి మిషన్ దివ్యాస్త్ర అనే ప్రోగ్రామ్ని రీసెంట్గా March 11, 2024 ఇండియా అంటే సక్సెస్ అచీవ్ మైల్ స్టోన్ చేసిందన్నమాట. India achieved a significant milestone in missile technology by successfully testing Agni 5 ballistic missile, which is a part of Mission Divyastra. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని 5 బాలిస్టిక్ మిజైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిందన్నమాట. ఇందులో భాగంగానే మనకు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ అనే క్యాపబిలిటీస్ని కూడా దీన్ని ఏమంటారంటే MIRVని సిస్టమ్ని యూజ్ చేసిందనమాట. ఇండియా మార్కుడు ఇదొక మార్క్ రీచ్ అయిందనమాట మిషన్ దివ్యాస్త్రలో భాగంగా. తర్వాత వచ్చేసి MIRV టెక్నాలజీ ఫస్ట్ ఎక్కడ అంటే మనం అంటే ఆరిజినేట్ అయ్యింది ఎక్కడంటే USA 1970s ఆ మధ్య కాలంలో ఇది అంటే ఆరిజినేట్ అయింది. దీనికి వచ్చేసి సింగిల్ మిజైల్లోనే ఇప్పుడు మల్టిపుల్ వారియర్స్ని అంటే తీసుకోపోగలదు అనమాట. ఇప్పుడు ఉంటుంది అనుకో, మనము సర్ఫేస్ నుంచి ఒక మిజైల్ని వదిలామనుకో, ఇక్కడ టార్గెట్ రీచ్ కావడానికి వారియర్స్ ఉంటాయి కదా, దాన్ని టార్గెట్స్ రీచ్ అయ్యి ఇక్కడ ఇట్లా వదులుతారనమాట వారియర్స్ సింగల్ దాంట్లోనే. అదే సింగల్గా అయితే ఒకటే పోయి ఒకటే అంటే టార్గెట్ రీచ్ అవుతుంది. అదే మల్టీ వారియర్స్ అయితే ఇలా 3, 4 ఇట్లా రీచ్ అయ్యి మళ్ళీ భూమికి టార్గెట్ రీచ్ అవుతుంది అనమాట. అక్కడ కొలాప్స్ ఇస్తుంది అంత మిజైల్ అంతా. ఇది దానికి సంబంధించిన మల్టిపుల్ వార్ హెడ్స్ అనమాట. ఇది డిఫరెంట్ లొకేషన్స్లో ఇక్కడ లొకేషన్స్లోనో తర్వాత ఇక్కడ లొకేషన్స్లో ఉన్న వాటిని కొలాప్స్ చేయగలదు ఈ వార్ హెడ్స్ తీసుకోవడం వల్ల. ఇది దానికి సంబంధించిన ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో భాగంగానే అగ్ని 2ని అగ్ని 1ని రీప్లేస్ చేస్తూ అగ్ని ప్రైమ్ అనేది మనకు లాంచ్ చేశారన్నమాట. ఎవరంటే DRDO లాంచ్ చేసింది అగ్ని ప్రైమ్ని. ఇది వచ్చేసి మనకు మీడియం రేంజ్ మిజైల్స్. ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. దీని యొక్క మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 2000 కిలోమీటర్స్. ఇది మనకు 50% లెస్గా అగ్ని 3 మిజైల్స్కి లెస్ దాన్ 50%గా ఉంటాయి. ఇందులో కూడా మనకు న్యూక్లియర్ క్యాపబుల్ నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ వేరియేషన్ ఆఫ్ ది అగ్ని మిజైల్స్. ఇది దానికి అగ్ని ప్రైమ్స్కి. ఇది అగ్ని 1 అగ్ని 2కి రీప్లేస్ చేస్తూ మీడియం రేంజ్ మిజైల్స్ ఎవరు డెవలప్ చేశారంటే DRDO. ఇట్ ఈజ్ ఎక్విప్డ్ విత్ న్యూ గైడెడ్ అండ్ ప్రపోల్షన్ సిస్టమ్. అంటే దీంట్లో కూడా న్యూ గైడెన్స్ ప్లస్ అండ్ ప్రపోర్షనల్ సిస్టమ్స్ కూడా ఇందులో యూజ్ చేశారు. ఇది దానికి సంబంధించిన అగ్ని ప్రైమ్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా అగ్ని 4 మిజైల్స్ని చాందీపూర్ ఒడిస్సా కేంద్రంగా మనకు సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు కదా, దాని గురించి తెలుసుకున్నాం.
Agni 4 missiles. Agni 4 is the fourth in the Agni series of the missiles, which was earlier known as Agni 2 Prime. ఫస్ట్ అగ్ని 2 ప్రైమ్ గా పిలిచేవారు, తర్వాత అగ్ని 4 మిజైల్ గా పిలుస్తున్నారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే డిఆర్డిఓ వాళ్ళు. అంటే న్యూ టెక్నాలజీని, తర్వాత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ మిజైల్ టెక్నాలజీ డిస్ప్లే చేయడానికి ఇది అగ్ని 4 మిజైల్స్ని లాంచ్ చేశారనమాట. ఈ మిజైల్ వచ్చేసి లైట్ వెయిట్గా ఉంటుంది. తర్వాత 2 స్టేజెస్ సాలిడ్ అంటే చెప్పిన కదా, సాలిడ్ ఫ్యూయల్స్ తీసుకొని పోయే స్టేజెస్ వచ్చేసి 2 పేజెస్గా ఉంటుంది, 2 స్టేజెస్గా ఉంటుంది. పేలోడ్ విత్ రీఎంట్రీ హీట్ షీల్డ్, అంటే పేలోడ్ కూడా రీఎంట్రీ హీట్ షీల్డ్ విధంగానే ఉంటుంది. దీని యొక్క రేంజ్ వచ్చేసి 4000 కిలోమీటర్స్. దీనికి అంటే టార్గెట్స్ని, అంటే చైనా దగ్గర ఉన్న టార్గెట్స్ని కూడా మనకు కొలాప్స్ చేసే విధంగా దీని యొక్క కేపబిలిటీ ఉంటుంది. ఇది నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే చైనా దాడులను ఎదుర్కోవడం దానికోసం మనకు ఈ అగ్ని 4 మిజైల్స్ని మనకు లాంచ్ చేశారన్నమాట. అంటే నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లాంచ్ ఫ్రమ్. ఇది ఫస్ట్ దానికి సంబంధించింది. ఇది అగ్ని 4 మిజైల్స్ ఫుల్లీ డీటెయిల్స్. అగ్ని 4 మిజైల్ వచ్చేసి ఎక్కడ లాంచ్ చేశారంటే వీలర్ ఐలాండ్, ఒడిస్సా. దీని యొక్క టైప్ వచ్చేసి ఇంటర్మీడియట్ రేంజ్. ఇది ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఫస్ట్ దాన్ని షార్ట్ ప్లస్ మీడియం రేంజ్ అంటారు. షార్ట్ ప్లస్ మీడియం రేంజ్ అగ్ని 1ని. తర్వాత 2ని ప్రైమ్ని, అగ్ని ప్రైమ్ని ఏమంటారంటే మీడియం రేంజ్ అంటారు. 2ని ప్రైమ్ని మీడియం రేంజ్ అంటారు. అదే 3-4 అగ్ని 3-4ని ఏమంటారంటే ఇంటర్మీడియట్ అంటారు. అదే అగ్ని 5-6 వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ అంటారు. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్. ఇది దానికి సంబంధించింది. ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నాం. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్. దీన్ని ఎక్కడ ఆరిజిన్ చేశారంటే ఇండియాలోన. ఇది ఇప్పుడు సర్వీస్లో యాక్టివ్గానే ఉంటుంది. దీన్ని ఎవరు యూజ్ చేశారంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ యూజ్ చేసింది వచ్చేసి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు యూజ్ చేశారు. దీన్ని డిజైన్ చేసింది వచ్చేసి డిఆర్డిఓ. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్స్. ఇది ఇంతవరకు చదువుకుంటే చాలు మనము, ఇవన్నీ ఏం అవసరం లేదు. మల్టీ స్టేజ్ కాంపోజిట్ రాంగ్ కొట్టమంటారు. తర్వాత ఇది ఒకటి చదువుకోండి. ప్రొపలెంట్ వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్. అగ్నిలో యూజ్ చేసేదాన్ని సాలిడ్ ఫ్యూయలే యూజ్ చేస్తాం మనం. అగ్నిలో వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తాం. ఏమంటే దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఒకటో అగ్ని 1కి వచ్చేసి ఒకటే స్టేజ్, తర్వాత అగ్ని 2కి, ప్రైమ్కి, 3కి, 4కి వచ్చేసి 2 స్టేజెస్ ఉంటాయి. అగ్ని 5కి, అగ్ని 6కి వచ్చేసి 3 స్టేజెస్ ఉంటాయి. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్ని 4ని 7 సక్సెస్ఫుల్ టెస్ట్ ఓవర్ అంటే లాస్ట్ 6 ఇయర్స్లో 7 సార్లు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారన్నమాట. ఫస్ట్ టైం ఎప్పుడు చేశారంటే 15 నవంబర్ 2011లో టెస్ట్ చేశారన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం రోడ్ మొబైల్ లాంచర్ అట్ 9 AM వీలర్ ఐలాండ్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. ఇది ఫస్ట్ టైం లాంచ్ చేశారు. సెకండ్ టైం ఎప్పుడు లాంచ్ చేశారంటే సక్సెస్ఫుల్గా 2012 సెప్టెంబర్ 19న సెకండ్ టైం లాంచ్ చేశారు. రేంజ్ వచ్చేసి 4000 కిలోమీటర్స్ వీలర్ ఐలాండ్ ఒరిస్సా స్టేషన్. థర్డ్ టైం వచ్చేసి 2014లోన జనవరి 28న. ఇది థర్డ్ టైము. తర్వాత ఫోర్త్ టైం వచ్చేసి December 4th 2014. ద మిజైల్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ బై ద స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. దీన్ని ఎవరు టెస్ట్ చేశారని చెప్పిన కదా అప్పుడే, స్ట్రాటజిక్ SFC అంటాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూజర్ ట్రయల్, అంటే ఫోర్త్ టైము వరుసగా సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారన్నమాట. దీంట్లోనే ఇప్పుడు ఫోర్త్ టైం లాంచ్ చేసినప్పుడే దీన్ని ఇండియన్ ఆర్మీ దాంట్లో ఇండక్ట్ చేశారన్నమాట. ఇండియన్ దాంట్లో అంటే కలిపేశారు దాంట్లోకి. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఫోర్త్ టైం ఇది. తర్వాత ఫిఫ్త్ టైం ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015 November 9న అగ్ని 5 వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యూజర్ ట్రైలర్ బై ద ట్రై సర్వీస్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. ఇందులో భాగంగా ట్రై సర్వీస్లో భాగంగా ఫిఫ్త్ టైము. తర్వాత సిక్స్త్ టైం వచ్చేసి మనకు జనవరి 2017 జనవరి 2న ఫిఫ్త్ టైము. తర్వాత 2022 జూన్ 6న సెవెంత్ టైం. ఈ 7 సార్లు సక్సెస్ఫుల్గా లాస్ట్ 6 ఇయర్స్లో కండక్ట్ చేసింది కదా. ఇప్పుడు రీసెంట్గా 8th టైము సక్సెస్ఫుల్గా ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే చండీపూర్ ఒడిస్సాలో, అక్కడ నుంచి సక్సెస్ చేసామన్నమాట. దీన్ని టెస్ట్ కండక్ట్ చేసింది ఎవరంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. ఇది దానికి సంబంధించిన టోటల్ September 6th 2024. ఇవి ఈరోజు అగ్ని టుడే కరెంట్ అఫైర్స్ టాపిక్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ డే చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.